అంటే ఒకవైపు ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ నేతలు ప్రభుత్వానికి సిట్‌కి సంబంధం లేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ ప్రభుత్వం మీద అంటగట్టద్దనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా అద్దంకి దయా గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఎట్లా చూస్తారు? చేతగానోళ్ళు వంద చెప్పుకుంటారండి. చేతగానోడు ఆయన సంబంధం లేకుండా ఎందుకు చేసుకుండు? సజ్జనాన్ని కమిషన్ ఎందుకు చేసిండు? ఇమ్మీడియేట్ సిట్ ఎందుకు చేసిండు? సిట్ చేసింది కారణం ఏంది? ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి పనులు పనికి అంటే ఇప్పుడు మీరు చేస్తలేరా? రేపొద్దున మా గవర్నమెంట్ వస్తుంది మేము ఇదే పని చేసుకుంటూ కూర్చోవాలనా? అంటే ప్రజలకు గాలికి వదిలేస్తారా? ప్రజలకు ఏమని వచ్చినావు నువ్వు? ఈ సిట్లు వేసేసి ఇవన్నీ పనికి మళ్ళీ కేసీఆర్ నన్ను ఇబ్బంది పెట్టాలి, కక్ష సాధింపు చేస్తానని చెప్పి వచ్చినావా? నువ్వు ఏ రోజని చెప్పినా కేసీఆర్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ కక్ష సాధింపు చేస్తాం, కేసీఆర్ లోపలిస్తాం, కేసీఆర్ను విమర్శిస్తాం, రోజు పొద్దులేస్తే కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడతామని చెప్పి అన్నవా? నువ్వేం చెప్పినావు? 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నావు, 420 హామీలను అమలు చేస్తానని చెప్పినావు, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు, 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తానని చెప్పినావు. అసలు ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పినావు, తులం బంగారం ఇస్తున్నావు, ఒక్కటన్నా చేస్తున్నావా? ఒక్కటంటే ఒక్కటే చేసినావు ఇంతవరకు. ఒక ఫ్రీ బస్సు పెట్టినావు, అది కూడా బస్సులు తగ్గించేసి కొన్ని బస్సులను పెట్టి మహిళలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది తప్ప దానివల్ల ఏ మహిళకు కూడా ఎవరికి కూడా ఉపయోగపడలేదు. నీవు 6 గ్యారెంటీలు పక్కన పడకనేసినావు, 420 హామీలు పక్కన పెట్టేసినావు, కాలిపీలి నీ చేతగాంతనం బయటపడతానని చెప్పేసి ఉద్దేశంతో ఇట్లాంటి పనికి మళ్ళీ ముందడేసుకొని కొన్ని రోజులేమో ఈ కార్ రేసు, కొన్ని రోజులు కాళేశ్వర కమిషన్, కొన్ని రోజులేమో విద్యుత్ కమిషను, ఇప్పుడేమో ఈ ఫోన్ ట్యాపింగ్. 2 సంవత్సరాలు గడిచిపోయింది. నీకు ఎన్ని సంవత్సరాలు ఉందనుకుంటున్నావు? జీవితకాలం ముఖ్యమంత్రి ఉంటానుకుంటున్నావు ఇది? నీకు ఉండేది 5 సంవత్సరాల పీరియడ్ రాజ్యాంగం ప్రకారం. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ పీరియడే ఉంటుంది. ఇంకో 2 సంవత్సరాల అవకాశం ఉంది. నువ్వు ఎప్పుడు చేస్తావు తెలంగాణ ప్రజలకు? నీవేమని ఇచ్చినావు? 100 రోజులని గ్యారెంటీ ఎక్కడ పెట్టినావు? పెద్దమ్మ చిన్నమ్మ వచ్చే నెల నుంచి 4,000 ఇస్తాంటివి. ఏం పుట్టింది నీకు రోగం? ఎక్కడ 4,000 రూపాయలు ఎక్కడ పోయింది? ఒక్క రోజున ఆ దిశ ఆలోచిస్తున్నావా? కనీసం ఒక 100 రోజులు కాదు, 200 రోజులు కాదు, 300 రోజులు, ఒక సంవత్సరమైనా సరే ఆ దిశగా అడుగులేస్తున్నావా? నీ పొద్దున్న లేస్తే ఇదేం కక్ష సాధింపు ప్రభాయ్ నీకు? నువ్వు ఏదో జైల్లో పోయినని చెప్పి అందరం జైల్లో పెడతానని, నీకేదో బుద్ధి అంటిందని అందరికి బుద్ధి అంటిద్దామని చూస్తే అసలు సమాజం ఏమనుకుంటుంది? ప్రజాస్వామ్యం ఇది పాసిబులేనా? ఏ రాజకీయం దాదాపు ఇన్ని సంవత్సరం దాదాపు 70 సంవత్సరాలు పైన అయింది మన స్వతంత్రం వచ్చి. ఏ రాజకీయంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పిచ్చి పనులు చేయలేదు ఏ ముఖ్యమంత్రి కూడా. నీలాంటి ముఖ్యమంత్రిని ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు మరి ఏమనుకుంటారో అసహించుకుంటారు నిన్ను చూసి. ప్రజాస్వామ్యంలో ఈ కక్ష సాధింపు రాజ్యం కరెక్ట్ కానే కాదని చెప్పి అందరూ అనుకుంటారు. ఇది మాత్రం 100% నేను